అమ్మకాల ఒత్తిడికి బంగారము, వెండి నష్టపోయినాయి. ఢిల్లీ మార్కెట్‌లో కిలో వెండి కిలోకి 5,700 తగ్గింది. 2.2%, 2.53 లక్షలకు చేరింది. మొన్న 2.67కి వెళ్ళింది. అయితే మనకి లెక్కల ప్రకారం 5,70,000 ఇప్పుడు 2.53 లక్షలు ఉంది. బంగారం 10 గ్రాములకి 1,600 1% నష్టపోయింది. 1,56,200 అంటే 24 క్యారెట్లది. కాల్పుల వివరణ పరిణామాలకు సంబంధించిన వారాంతంలో వచ్చే తాజా అప్డేట్లని ముందే ఇన్వెస్టర్లు అప్రమత్తత పాటించారు. దీంతో ఎల్కేపీ సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ జతిన్ త్రివేది చెప్పడం, సానుకూల సంకేతాలు లేకపోవడంతో బంగారం స్థిరీకరణ దశలో కొనసాగిందని చెప్పారు. హార్ముజ్ జలసంధి పూర్తిగా తెరుస్తున్నట్టు ఇరాన్ ప్రకటించడంతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి దూసుకెళ్ళి గోల్డ్ ఔన్స్కు 2% పెరిగింది, $4,900 పైకి చేరింది. సిల్వర్ ఔన్స్ 5% పైనే పెరిగి $83 దగ్గర ట్రేడ్ అయింది. సానుకూల పరిణామాలు కనిపిస్తున్న గరిష్ట స్థాయిలో బంగారం నిలదొక్కుకోవడం లేదని హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ చెబుతోంది.